మనము స్తుతించాలి. ఏ విధంగా అక్కడ ఏ విధంగా స్తుతించాడు అబ్రాహాము? రొట్టె ద్రాక్షరసం తీయటం ద్వారా, పదవం తీయటం ద్వారా, దేవుని ద్వారా. అక్కడ పదవం తీయటము, రొట్టె ద్రాక్ష తీయటము గొప్ప కాదు. కానీ నన్ను అడిగితే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఏదో ఒక క్రియ చేసి, ఏదో ఒక పని చేసి దేవుడిని అక్కడ ఏం చేశాడు? దేవుడా, నీ దయ వలన, నీ కృప వలన నేనేం చేయబడ్డాను? ఈ రోజున రక్షించబడ్డాను, బ్రతికించబడ్డాను, నా తమ్ముడిని రక్షించుకొని చేయగలిగాను. ఆ కృతజ్ఞత శుభం మనకు ఉండాలి. మన యాజకుడు ఉన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు. మరి ఎలా సమీపిస్తాం ఈ రోజు? మనకి అటువంటి క్రమం లేకపోతే, ఆ విధంగా దేవుడికి మన కృతజ్ఞత చెందినప్పుడు మన యాజకుడైన యేసుక్రీస్తు మన కోసం ఏ విధంగా అక్కడ మొదలుపెట్టగలుగుతాడు? ఏ విధంగా మనం ఆశీర్వదించగలుగుతాడు?